అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాల్టి మన స్పెషల్ చోలే మసాలా చేస్తున్నాము. చాట్ లాగా లేదా చపాతీ పూరి లాంటి వాటిలోకి అద్భుతమైన కాంబినేషన్ రిచ్ ప్రోటీన్ రెసిపీ అండి. ఇది మన స్టైల్లో స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మనకు నచ్చే విధంగా చేసుకునే రెసిపీ. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ద బెస్ట్ రెసిపీని ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్న ఒక కప్పు శనగల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి. దీంట్లోనే 2 కప్పులు నీళ్లు, అర స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా 4 విజిల్స్ కంప్లీట్ అయ్యి ప్రెషర్ అంతా పోయాక చూస్తే మెత్తగా కుక్ అయిపోయాయి చూడండి. ఇందులోనే నీళ్లు మొత్తం వడకట్టేసుకొని పక్కన ఉంచాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని క్యాప్సికమ్ స్లైసెస్ని వేసి సాఫ్ట్గా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అర స్పూన్ జీలకర్ర, ఒక ఇలాచీ వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకొని సన్నని ఆనియన్, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి బాగా పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక సన్నని పచ్చిమిర్చి తరుగు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోనే అర స్పూన్ పసుపు, అర స్పూన్ కాశ్మీరీ రెడ్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేసి ఈ మసాలాలన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత 3 పెద్ద సైజ్ టమాటోస్ పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ గ్రేవీ అంతా థిక్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్కి ఇలా నీరు మొత్తం పోయి గ్రేవీ థిక్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేస్తూ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న శనగల్ని వేసి గ్రేవీ అంతా కూడా శనగలకి పట్టే విధంగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ స్లైసెస్ కూడా వేసి వీటన్నిటికీ కూడా మసాలా పట్టే విధంగా ఒక 5 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ టైప్లో కుక్ చేసేసుకొని కాస్త కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే జ్యూసీగా కలర్ఫుల్గా, తింటూ ఉంటే స్పైసీగా చాలా బాగుంది. వేడివేడి రోటీస్, పూరీస్ దేంతో అయినా సర్వ్ చేయండి, ఫ్యాబులస్గా ఉంటుంది. అలా కాకుండా స్ట్రీట్ ఫుడ్ చాట్ లాగా తిన్నా కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసిన ప్రతి ఒక్కరికి యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ టెక్స్చర్తో అదిరిపోతుందండి బాబు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీని ఫాలో అయిపోండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి ఆడదానికి మెట్టినింట ఒకటి, పుట్టినింట ఒకటి. ఏమిటది? ఇంటి పేరు. నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.